మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 147 రివ్యూ. చంటి తను ప్రేమించిన అమ్మాయి సింధూరేనని కనిపెట్టేస్తాడు. మరి సింధూర ఒప్పుకుంటుందా? చెంచలమ్మకు చంటి వెళ్ళి చెప్తాడా? చెంచలమ్మ ఒప్పుకుంటుందా దీనికి? ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సింధూర ఆ విషయాన్ని ఒప్పుకోకుండా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదో నువ్వు వాయించిన ట్యూన్ విని నేను వాయిస్తే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నన్ను ఎలా అనుకుంటావు అని సీరియస్గా అంటుందన్నమాట. లేదమ్మాయి గారు, నా మనసు ఎప్పుడు నాకు అబద్ధం చెప్పదు. నా మనసు చెప్తోంది నేను ప్రేమించిన అమ్మాయి మీరే. చెప్పండి అమ్మాయి గారు మీరేనని చేయి పట్టుకొని బ్రతిమలాడుకుంటాడు చంటి. నాకు తెలుసు అమ్మాయి గారు, అది మీరే, ఒకసారి చెప్పండి అని చేతులు పట్టుకొని చాలాసేపు అలా బ్రతిమలాడుకుంటాడనమాట. సింధూర ఇంకేం తోచక చంటి వదిలిపెట్టు నన్ను అనేసి చెంప దెబ్బ కొడుతుందనమాట. చంటి కింద వెళ్ళి పడతాడు. చాలా బాధపడతాడు. అసలు నీకు బుద్ధి ఉందా? నీ పాటను ఎవరు వాయిస్తే వాళ్ళు నువ్వు ప్రేమించిన అమ్మాయి అయిపోతారా? ఒకవేళ 100 మంది వాయిస్తే ఆ 100 మంది అమ్మాయిలు నువ్వు ప్రేమించిన అమ్మాయిలు అయిపోతారా అని అడుగుతుంది సింధూర. నువ్వు నా మెడలో ఆల్రెడీ తాళి కట్టావు కాబట్టి నువ్వు ప్రేమించిన అమ్మాయి నేనే అని చెప్తే అత్తమ్మ నీ పెళ్లి చేస్తుందనుకుంటున్నావా? ఈ ఆస్తి మొత్తానికి నువ్వే వారసుడవ్వచ్చని ఆశపడుతున్నావా? చీ, నీ బుద్ధి ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది అంటుంది సింధూర. దాంతో అమ్మాయి గారు అలా అనకండి అంటాడు చంటి. నేను అట్లాంటోని కాదండి అంటాడు. మాట్లాడుకు ఎక్కువ ఇక్కడి నుంచి అని గట్టిగా అరుస్తుంది సింధూర. తప్పైపోయింది అమ్మాయి గారు, నన్ను క్షమించండి అని చంటి చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుండి. తర్వాత సింధూర కూడా తలుపేసేసి తను కూడా బాధపడుతుంది, చాలా ఏడ్చుతుంది. తాళి కట్టిన భర్తని చెంపదెబ్బ కొట్టిన పాపిష్టి దాన్ని నేను అని సింధూర కూడా చాలా బాధపడుతుంది. అది మర్చిపోలేక ఆ కొట్టిన చేతిని ఇందాక చలిమంట కాచుకుంటూ ఉంటారు కదా చంటి వాళ్ళంతా, అక్కడికి వెళ్ళి ఒక కొరివి తీసుకొని అరచేతిలో కాల్చుకుంటుందనమాట. అది చక్రం బాబాయ్ చూసి వచ్చి తీసి పడేసి, అమ్మాయి గారు ఏంటి ఇలా చేస్తున్నారు, మీరు ఏం పని చేస్తున్నారు అని అరుస్తాడు. నేను చంటి మీద చేయి చేసుకున్నాను బాబాయ్, నేను చాలా తప్పు చేశాను అని బాధపడుతూ ఏడుస్తుంది సింధూర. అప్పుడు మీరు చంటి మీద చేయి ఎందుకు చేసుకున్నారని నేను అడగనమ్మా, ఎందుకంటే మీరు ఎంత బాధపడుతున్నారో చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది మీకు చంటి మీద ఎంత ప్రేమ ఉందో. వాడు చాలా అమాయకుడమ్మా. తెలియకుండా వాడు ఏదైనా తప్పు చేస్తే మీరే అర్థం చేసుకొని క్షమించడానికి ప్రయత్నించాలి, కానీ మీరు ఇలా చేతులు కాల్చుకోవడం ఏమీ బాగాలేదమ్మా అని ఏడుస్తాడు చక్రం బాబాయ్ కూడా. మీరు బాధలోనో ఆవేశంలోనో ఇలాంటి పనులు చేస్తే మీ ఇద్దరి విషయం అందరికీ తెలిసిపోతుంది. చెంచలమ్మ గారికి తెలిసిందంటే అసలు ఏం జరుగుతుందో మనం ఇంకా ఊహించలేము అంటాడు. ఇంకోవైపు చంటి కూడా భోజనం చేయకుండా ఏడుస్తూ మంచం మీద కూర్చొని ఉంటాడనమాట. బసవాకు తెలుసు కదా చంటి ఆ భోజనానికి ఆగలేడు, ఆకలికి ఉండలేడనేసి బసవ పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని పోయి, చంటి అన్నం తినరాను, అసలే ఆకలికి ఆగలేవు అంటాడు. నేను తిన్నుపో అనేసి కోప్పడి బసవాన్ని పంపించేస్తాడు. అప్పుడు చక్రం బాబు అడుగుతాడు, ఎందుకురా అన్నం పళ్ళెం పట్టుకుని తిరుగుతున్నావు ఇలా అంటే, చంటి భోజనానికి ఆగలేడని నేను భోజనం తీసుకెళ్తే నా మీదే అరుస్తున్నాడు బాబాయ్ అని చెప్తాడు. అప్పుడు సింధూర బసవ దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళెం ఇటివ్వు అని చెప్పి తను తీసుకెళ్లి భోజనం చేయి చంటి అంటుంది. నాకు ఏం వద్దమ్మాయి గారు అంటాడు. నేను చెప్తున్నా కూడా వినవా చంటి అంటుంది. అవసరం లేదమ్మాయి గారు అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోతుంటాడు. చేయి పట్టుకుని ఆపుతుంది సింధూర. అయినా కూడా చంటి ఆ చెయ్యి విడిపించుకొని నాకు వద్దండి అని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. చంటి బాధను కోపాన్ని తగ్గించి భోజనం చేయించడం కోసం సింధూర ఒక పాట పాడుతుంది. ఇలా సింధూర చంటితో చనువుగా ఉండటం, తనని బుజ్జగించడం, పాట పాడడం ఎవరైనా ఇంట్లో వాళ్ళు గమనించారంటే ఇంకా అంతే. ఎలాగో అలా సింధూర చంటిని బుజ్జగించి అన్నం తినిపించడానికి ఒప్పిస్తుందనమాట. నేను తింటానండి అంటాడు. పర్లేదు చంటి, నేను తినిపిస్తానని కలిపి తినిపించబోతుంది. అప్పుడు ఆ అరచేతిలో పెద్ద గాయం అవుతుంది కదా, కొరివితో కాల్చుకుంటుంది. అది చూసి ఏమైందండి, ఏమిటి ఇలా కాలింది మీ చెయ్యి, ఏం జరిగింది చెప్పండి అమ్మాయి గారు అంటాడు. ఇంతలో చక్రం బాబాయ్ వచ్చి, అమ్మాయి గారు చెయ్యి కాలింది నీ వల్లేరా అంటాడు. నిన్ను కొట్టినందుకు బాధపడి అమ్మాయి గారు తన చెయ్యిని కాల్చుకున్నారు అని చెప్తాడు చక్రం. అదేంటి అమ్మాయి గారు, నన్ను కొట్టే హక్కు మీకు ఒక్కరికే ఉంది, మీరు ఇలా ఎప్పుడు చేయకండి అని అంటాడు. సరే అని తర్వాత సింధూర చంటికి భోజనం తినిపిస్తుంది. తర్వాత మరుసటి రోజు ఉదయం చెంచలమ్మ ఇంటికి భూపతి నాయుడు గారు అని ఒక పెద్ద ఆయన ఎవరో వస్తారనమాట. చెప్పండి భూపతి గారు, ఏంటి ఇలా వచ్చారని అడుగుతుంది. అప్పుడు ఆయన, నాకు ఒక పర్సనల్ విషయం మాట్లాడాలమ్మా మీతో, అవసరం వచ్చింది అందుకే వచ్చాను ఇక్కడికి అంటే, అప్పుడు అందరినీ వెళ్ళిపోమంటుంది అనమాట. కొంచెం సేపు అందరూ ఇక్కడ నుండి వెళ్ళండి, ఆయన పర్సనల్ విషయం అంటున్నారు కదా అని. సింధూర కూడా వెళ్ళిపోతుంటే, సింధూర ఈ ఊరికి సంబంధించి ఏ విషయమైనా కూడా నువ్వు కూడా ఉండాలి, నువ్వు కూడా కూర్చో అని చెప్తుంది. మా పెద్దాయన ఇలా చెప్పడం మొదలు పెడతాడనమాట. మాది చాలా పరువు గల కుటుంబము. మా పెద్దమ్మాయిని వేరే ఊరి జమీందారు గారికి ఇచ్చి పెళ్లి చేశాము. రెండో అమ్మాయిని జిల్లా కలెక్టర్కి ఇచ్చాము. కానీ మూడో అమ్మాయి మాత్రం అని ఆగుతారు. మా వంశం పరువు ప్రతిష్టలు అన్నీ మంటగలిసిపోయే పరిస్థితి వచ్చింది అంటారు. మా ఇంట్లో పని చేసే పాలేరుని పెళ్లి చేసుకుని మా పరువు తీసేసింది అని చెప్తారు ఆయన. వాడు మాకెవరికీ తెలియకుండా మాయ చేసి నా కూతురు మెడలో తాళి కట్టేశాడు. మూడో కంటికి తెలియకుండా వాడిని చంపి నేను పాతి పెట్టగలను, కానీ నా కూతురు వాడిని ప్రేమించానంటోందమ్మా. తాళి కట్టినవాడే నా భర్త అని పంచాయతీలో ఫిర్యాదు చేసింది. పాలేరు నా ఇంటి అల్లుడని చెప్పుకోవడానికి నా తల కొట్టేసినట్టుగా ఉంది. నా పరువు, మా పరువు ప్రతిష్టలు అన్నీ మీరిచ్చే తీర్పులోనే ఉన్నాయమ్మా అని చెప్తాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాక చెంచలమ్మ సింధూర వైపు చూసి, సింధూర, ఈ సమస్యకు రచ్చబండ దగ్గర తీర్పు చెప్పాల్సింది నువ్వే అంటుంది. సింధూర, ఇప్పుడు నేనేం చెప్పాలి, ఎలాంటి తీర్పు చెప్పాలని పాపం సతమతం అయిపోతుంది. ఇక నెక్స్ట్ డే పంచాయతీ అంతా రెడీ చేస్తారనమాట. చెంచలమ్మ సింధూరని, నువ్వు వెళ్ళి నీ తీర్పు చెప్పిరమ్మా అంటుంది. మీరు రారా అత్తమ్మ అని అడుగుతుంది. కిందటిసారి అయితే నేను రావాల్సిన అవసరం ఉండింది కాబట్టి వచ్చాను, నువ్వు తీర్పు చెప్పిన ప్రతిసారి నేను రావాల్సిన అవసరం లేదమ్మా, నువ్వే వెళ్ళి చెప్పిరా అంటుంది.
దీంతో ఎపిసోడ్ ఇక్కడికి అయిపోతుంది. ఇక తరువాయి భాగంలో సింధూర పంచాయతీకి వెళ్తుంది. అప్పుడు ఏం తీర్పు చెప్తుందో చూద్దాం అనమాట. ఎవరికి అనుకూలంగా చెప్తుందో, తనకు అనుకూలంగా చెప్పుకుంటుందా, లేక వాళ్ళ పెద్దాయన ఉన్నారు కదా, ఆయనకు అనుకూలంగా చెప్తుందా, లేదా వాళ్ళ అత్తమ్మకి ఎలా నచ్చుతుందో అలా చెప్తుందా, రేపటి ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాం.